హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మమతా సుధాకర్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి ప్రార్థించుకుంటాను. ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అండి బ్లాగ్ తీశాను. ఇది పొద్దున్నే 5:30 అవుతుంది టైము. ఆ టైంలో అయితే చాలా పీస్ఫుల్గా పక్షుల శబ్దాలతో అయితే చాలా బాగుందండి. ఇక మార్నింగు వాకిలంతా ఊడ్చి ముగ్గులు పెట్టుకున్నాను బయట అయితే ఈరోజు సాటర్డే కదా, మా వారు ఆఫీస్ ఉంది కానీ ఫాస్టింగ్ అనమాట. ఇంకా బాక్స్ ఏం అవసరం లేదు అంటే ఇంకా వండలేదండి, బాక్స్ ఏమి రెడీ చేయలేదు. ఇక తనకు టిఫిన్ చేయాలి కదా, సో అందుకని నైట్ అయితే గ్యాస్ బల్ల గిన్నెలు అన్నీ అలాగే ఉన్నాయండి. లేట్ అయిపోయింది, ఇంకా అవన్నీ కడగలేదు. ఇంక ఇప్పుడైతే మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. గిన్నెలన్నీ సింక్లో వేసేసానండి. ఇక ముందైతే తను వెళ్ళిపోవాలి కదా, 7 వరకే వెళ్ళిపోవాలండి. అయితే తన కోసమని టీ రాగి జావ చేద్దామని ఇంకా చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ లోపైతే హాట్ వాటర్ పెట్టుకొని నేనైతే సియా సీడ్స్ అయితే తాగేశాను. తాగిన తర్వాత తనకి టీ పెట్టేశానండి. టీ పెట్టి ఇంకా రాగి జావ కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయట్లేదు కదా, ఫాస్టింగ్ అన్నారు. ఇంకా రాగి జావ తినేసి టీ తాగి వెళ్తా అంటే ఇంకా 2 వరకు చేశానండి. ఇంకా తర్వాత స్నాక్స్ కోసం అయితే తనకి కీర దోశ ఒకటను క్యారెట్ ఒకటి తురిమి చెక్ తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి బాక్స్లో పెట్టించాను. ఇంకా జావ పోసి అందులోకి అయితే పెరుగు వేసి ఇచ్చానండి. పెరుగులో కొంచెం సాల్ట్ వేసి కలిపి తనకైతే ఇచ్చేసాను. అది చల్లారేలోపు కొంచెం టీ తాగుతా అంటే టీ అయితే పోసానండి. ఇంకా తనకి ఇచ్చేసి నేను కూడా టీ తాగానమాట. టీ తాగి ఇంకా చిన్నగా పనులు స్టార్ట్ చేద్దాంలే, ఇంకా సాటర్డే కదా పూజ చేసుకోవాలి, చాలా పనులు ఉంటాయని ఇంకా తను ఇంకెళ్ళలేదు, తను ఇంట్లోనే ఉన్నారు. ఈలోపు బయట అయితే అంతా చేసుకున్నానండి. ప్లేస్ కూడా ఎక్కువ ఉంది కదా, టైం పడుతుంది. చేసుకొని మొత్తం పంపు పెట్టి కడిగేశాను. కడిగేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు కూడా చేసుకున్నానండి. ఒక సిస్టర్ అయితే ఒక సజెషన్ అయితే ఇచ్చారండి. ఏంటంటే ఆఫ్టర్ కుకింగ్ బ్లాగ్ కాకుండా మార్నింగే దీపం పెట్టుకుంటే చాలా మంచిది సిస్టర్, అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అని చెప్పారు. చాలా థ్యాంక్ యూ సిస్టర్. అలా చేస్తే చాలా బాగుంటుంది, అది నాకు కూడా తెలుసు, ఎక్స్పీరియన్స్ కూడా. కానీ టైం కుదరట్లేదండి. మా వారు 7కే వెళ్ళిపోతారు, అంటే మనం 6:45 వరకే తనకి బాక్స్ టిఫిన్ ఇంకా అన్నీ అందించాలన్నమాట. మినిమం 4కి లేసినా కూడా తన పనులే అవుతాయి అన్నమాట. అందుకని నేను ఇంకా తన పంపించాకనే ఇంకా పిల్లలకి ఎలాగో హాలిడేస్ కదా, ఇంకా ఫ్రీగా ఉంటుందని ఇంకా పనులు చేసుకుంటానండి. అందుకని మార్నింగే దీపం పెట్టుకోవడం కుదరట్లేదు. మనకు ఇంట్లో పనులు చేసుకోవడానికి మినిమం 1 అవర్ పడుతుందండి. బయట అంతా ఊడ్చడం, కడగడం అన్నీ చేసుకొని మళ్ళీ ఇంట్లో చేయడం, గిన్నెలు కడుక్కోవడం అన్నీ చేసేసరికి 1.5 అవర్ అయితే కంపల్సరీ పడుతుందండి. అందుకని ఇంకా అంత టైం ఉండదు కదా, సో తన్ని పంపించేశాక ఇంకా పనులు చేసుకోవచ్చు అని వంట అయితే చేస్తున్నానండి. ఫస్ట్ ప్రతిరోజు అలానే చేస్తున్నాను. మళ్ళీ అన్నీ అలా పెట్టుకొని దీపం అయితే పెట్టుకోం కదండి, అన్నీ శుభ్రం చేసుకున్నాకే దీపం పెట్టుకుంటాం కదా, అలా పెడితేనే నాకు ఇష్టం ఉంటుంది. అలా ఇక్కడిదక్కడ పెట్టేసి దీపం అయితే పెట్టుకోం కదా, సో అందుకని ఆ సిస్టర్ అడిగిన క్వశ్చన్కి నేనైతే ఆన్సర్ చేశాను. ఏమనుకోవద్దు సిస్టర్, టైం కన్వీనియన్స్ బట్టి నేను ఇలా చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. ఇంకా తర్వాత ఇంట్లో అన్ని పనులు అయిపోయినాయండి. గిన్నెలు కడిగేసి లోపలంతా తూడ్చేసి ఇంకా స్నానం చేసి వచ్చాను. స్నానం చేసి వచ్చి మార్నింగ్ ముగ్గేసుకోలే కదా, ముగ్గేసుకొని పసుపు కుంకుమతో అయితే అలంకరించుకున్నాను. అయితే ఇలా స్వామివారికి పానకంతో పాటు సగ్గుబియ్యం పాయసం చేద్దామనుకున్నాను.
ఇంకా మార్నింగే లేవగానే సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే పానకం కోసం రెడీ చేసుకున్నాను. అందులో కావాల్సిన మిరియాలు, యాలకులు అయితే దంచి వేశాను. ఇంకా సగ్గుబియ్యం కూడా మంచిగా నానిపోయాయి. అవి ఒకసారి మళ్ళీ మంచినీళ్ళతో కడిగేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. పాయసం చేశాక తర్వాత పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పాలు పోసి పాలు కాగిన తర్వాత పాలు పొంగు వచ్చేలాగా అంటే మనం ఇంట్లో పాలు పొంగియడం ఎలాగో అలాగే అనమాట. ఇది కూడా పాలు పొంగిన తర్వాతే మనమైతే అది సగ్గుబియ్యం కానీ సేమియా కానీ వేసుకుంటాను. అయితే సేమియా కూడా కొంచెం అందులోనే యాడ్ చేద్దామని కొంచెం నెయ్యి వేసి వేడి చేస్తున్నాను. అవి కొంచెం వేగాక వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. నెయ్యిలో వేగిస్తే ఈ నెయ్యి ప్యాకెట్ అయితే మా వారు గోశాల దగ్గర తెచ్చారండి. ఆవు నెయ్యి ప్యూర్ది అనమాట. చాలా బాగుంటుంది. పూజల వరకు వాడుకుందామని ఇదైతే పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా పిండి దీపంలో కూడా ఈరోజు ఆవు నెయ్యే వాడాలని ఇంకా అదైతే కట్ చేసి ఇంకా సేమియా కూడా వేయించుకున్నాను. ఈలోపు పాలు పొంగిపోయాయి. పాలు పొంగగానే ఇంకా సగ్గుబియ్యం అయితే వేసి కలిపేసుకున్నాను. వాటితో పాటు సేమియా కూడా వేసి ఇంకా అలా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మెత్తగా అయిన తర్వాతే మనము యాలకులు కానీ పంచదార కానీ వేయాలి. ముందుగానే పంచదార వేస్తే అవి ఉడకవన్నమాట. ఈలోపు అవి ఉడికేలోపు పిండి దీపం కోసం నెయ్యి, బెల్లం పొడి, బియ్యం పిండి వేసి అదైతే రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఈలోపు ఉడికిపోయాయి. ఇక పంచదారను యాలకు పొడి వేసి ఇంకా పాయసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రసాదాలు అక్కడ పక్కకు పెట్టేసి ఇక దేవుడి దగ్గర అయితే అన్నీ తీసేసుకున్నానండి. ముందు రోజు చేసిన పూజ ఆ సామాన్లు అలాగే పూలు అన్నీ తీసి పటాలు కూడా తీసి ఒకసారి దులిపేసి క్లాత్ కూడా మార్చి వేసానండి. వేసిన తర్వాత ఇంకా బయట ముగ్గు వేయలే, మర్చిపోయాను. మార్నింగ్ కడిగాను కదా, స్నానం చేశాక వేద్దామని అనుకున్నాను. ఇంకా లోపల అవే అయిపోయింది, మర్చిపోయాను. ఇంకా ఇప్పుడు వచ్చి అయితే బయట ముగ్గు వేసానండి. బయట ముగ్గు వేసుకొని ఇంకా మళ్ళీ ఇంట్లోకి వచ్చి పూజ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అవన్నీ కడిగేసుకున్నానండి. కడిగినవన్నీ మళ్ళీ ఒకసారి క్లాత్ మార్చాను. కింది క్లాత్ మార్చేసి మళ్ళీ ఫొటోస్ అన్నీ నీట్గా పెట్టేసి ఇంకా అవన్నీ కూడా నీట్గా సర్దుకుంటున్నాను అనమాట. తర్వాత ఇంకా దీపం వెలిగించి అగరబత్తులు కూడా ధూపం ఇచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానన్నమాట. అయితే ఈరోజు ప్రతి శనివారం నేను పిండి దీపం వెలిగించుకుంటాను కదా. ఈరోజు చాలా స్పెషల్ డే అండి. అమావాస్య వచ్చింది, అలాగే ఈరోజు శని జయంతి, అలాగే శనివారం 3 ఒకే రోజు కలిసి వచ్చాయన్నమాట. ఈరోజు పూజ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా మంచిదన్నమాట. వారంలో ఇన్ని రోజులు చేసుకోకపోయినా ఈ ఒక్కరోజు చేసుకుంటే వచ్చే ఫలితం అన్ని రోజులకు సరిపోతుందన్నమాట. అది ఈరోజు ప్రత్యేకత. ఇంకా పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నానండి. స్వామివారికి గోవిందనామాలు అలాగే అష్టోత్తరం చేసుకొని ఇంకా అక్షితలు పూలతో అయితే అభిషేకం చేసుకున్నానండి. ఇలా ఈరోజైతే పూజ అయితే ఇంట్లో వరకు కంప్లీట్ చేసేసానండి. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి పూజ చేసుకుంటే. ప్రతిరోజు దీపం పెట్టుకుంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగా ఇంట్లో అయితే ఈరోజు పూజ కంప్లీట్ చేశాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకోవాలి కదా. ఇంకా బయట తులసమ్మను కూడా అలంకరించుకున్నాను అన్నమాట. తులసమ్మ దగ్గర కూడా బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అలంకరించుకొని ఇంకా అమ్మవారికి కూడా పసుపు కుంకుమ అక్షితలు పూలు గంధము బొట్టు అన్నీ అయితే సమర్పించుకొని ప్రసాదం కూడా పెట్టి ఇంకా దీపం వెలిగించి పూజ అయితే కంప్లీట్ చేశానండి. పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి శ్రీమాత్రే నమః అనే మంత్రం చెప్పుకుంటూ చేయాలన్నమాట. తులసమ్మకి చాలా బాగుంటుంది అన్నమాట. అలా చెప్పుకుంటే మంత్రం మంచిది.
తులసమ్మ పూజ కూడా కంప్లీట్ అయిందండి. ఇంకా అవి బుద్ధుని దగ్గర వాటర్ పెడుతున్నా కదా, ఇంకా వాటర్ పూలు అవన్నీ అయితే చెట్లకు పోసేసి మళ్ళీ నీట్గా కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే వాటర్ పోసి అందులో పసుపు కుంకుమ అక్షింతలు గంధంతో అలంకరించుకొని వాటర్ పోసి పూలు పెట్టుకొని ఇంకా బుద్ధుడి దగ్గర అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా బయట కూర్చొని అలా ప్రసాదం పెట్టుకొని కొంచెం అయితే తినేసానండి. అప్పటికి టైము 10:30 అలా అవుతుందన్నమాట. తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, అయిపోయాయి. ఇంకా ఆరేసాను అనమాట. బట్టలు అయ్యాక మొత్తం అన్నీ ఆరేసానండి. ఇంకా వంట చేయలే కదా ఈరోజు, ఇంకా బాబు నేనే ఉన్నామన్నమాట ఇంట్లో. పాప అయితే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇక ఇద్దరమే కదా అని ఇంకా పూజ చేసుకున్నప్పుడు అంతా గిన్నెలు అయ్యాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకా పొయ్యి కూడా ఒకసారి తూడ్చుకున్నానండి. పాలు పొంగాయి కదా అంతా, ఇంకా అదంతా కూడా నీట్గా తూడ్చుకొని శుభ్రం చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు వంట ఏం చేశానంటే ఆలుగడ్డ కర్రీ చేశానన్నమాట. సింపుల్గా అయిపోతుంది. ఇంకా బాబుకి కూడా ఇష్టం అన్నమాట ఆలు కర్రీ. ఇంకా బియ్యం కడిగేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బియ్యం కూడా పోసి కడిగి వాటర్ అయితే ఒక గిన్నెలో తీసుకున్నానండి. వాటర్ అలా పారపోయకుండా చెట్లకైతే పోస్తున్నాను బియ్యం కడిగిన నీళ్ళు. అలా ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్కి కూడా పోసాను. ఇంకా తర్వాత ఆలుగడ్డలు కూడా అంతా చెక్కు తీసి ఇంకా కట్ చేసి కర్రీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సన్నగా కోసి కొంచెం ఫ్రై లాగా చేసుకుంటే కర్రీ అయితే టేస్ట్ ఉంటుందని ఇంకా సన్నగా కోసి చేశానన్నమాట. కర్రీ అయితే చాలా బాగుంది. అలా ఈరోజు బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మధ్యాహ్నం వరకు అయితే ఈ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నా వ్లాగ్స్, నా రీల్స్, మినీ వ్లాగ్స్ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి డైలీ రొటీన్ బ్లాగ్స్ తోటి అలాగే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే నా ఛానల్ కంటిన్యూ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా యూజ్ అవుతుందన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. బాయ్.